హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి బిర్యానీ కోసం అయితే బాస్మతి రైస్ అయితే నేను సోక్ చేసుకుంటున్నాను. ఏంటి సిస్టర్ రోజు హెల్దీ రొటీన్ అంటది, ఇప్పుడు బిర్యానీ అంటుంది అని అనుకుంటున్నారా? నేను అవునండి, నిజంగానే బిర్యానీ చేస్తున్నాను, కానీ హెల్దీ వేలో చేస్తున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ బాస్మతి రైస్ తో చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు కానీ ఇంతకు ముందు వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు కూడా బిర్యానీ తినాలనిపిస్తే బ్రౌన్ బాస్మతి రైస్ వాడి బిర్యానీ చేసుకునేదాన్ని అనమాట. మనం బ్రౌన్ బాస్మతి రైస్ వాడి మనం బిర్యానీ తినొచ్చు వెయిట్ లాస్ లో. ఇది సండే రోజు లాగ్ అనమాట. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, మా హస్బెండ్ అయితే ఇంకా పద్దాకు టీవీ ముందే కూర్చుంటారని ఇలా డోర్స్ అయితే క్లీన్ చేయిస్తున్నారు మార్నింగే. ఇక్కడేమో బిర్యానీ కోసం 3 ఆనియన్స్ తీసుకొని ఆనియన్ కటర్ లో వేసుకుంటున్నానండి. ఇదైతే 2 తిప్పులు తిప్పితే ఈజీగా అవుతుంది. ఎప్పుడైనా దోశలో పైన స్టఫింగ్ కోసం అయినా కానీ నేను ఇందులోనే వేస్తాను. ఎక్కువ ఆనియన్స్ వేయాలన్నా కానీ, ఈ క్యాప్సికమ్ క్యారెట్స్ ఎక్కువ తురమాలంటే ఇందులోనే వేసేస్తాను, చాలా ఈజీగా అవుతుంది. లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో పన్నీర్ స్టఫింగ్ ని ఇందులోనే మిక్సీ బట్టి పన్నీర్ శాండ్విచ్ చేశాను, ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. మనం ఎప్పుడైనా బిజీగా ఉన్నా గానీ, లేకపోతే ఏదైనా షాపింగ్ కి వెళ్ళాలనుకున్నా గానీ, ఇలాంటివి ఉంటే గనక కాస్త ఈజీ అవుతుంది మనకి. ఇక్కడ మా పాప విండోస్ క్లీన్ చేస్తుంది కదా, మా హస్బెండ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒకటి సెలెక్ట్ చేసుకోమని ఇస్తారు. ఇంకెవరికి ఇష్టమైంది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని అయితే క్లీన్ చేస్తారు. మా హస్బెండ్ ఏంటంటే ఇక ఫ్యాన్స్ ఆయనకు తప్పదు కదా, హైట్ గా ఉంటారు, ఇంకా ఆయన క్లీన్ చేస్తా ఉంటారు రెగ్యులర్ గా. చూసారు కదా ఆనియన్స్ అసలు ఎంత సన్నగా, మిషన్ లో 2 పల్సులు ఇస్తే చాలండి, ఈజీగా అయిపోద్ది. అసలు మనం కట్ చేస్తే కూడా అంత సన్నగా తరగలేము అసలు. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే పెద్ద గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. పెద్ద గిన్నె ఎందుకు పెట్టుకున్నానంటే ఒకేసారి ఇందులోనే నేను బిర్యానీ చేస్తానన్నమాట, అందుకే ఒకేసారి మందపాటి గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఆనియన్స్ అయితే త్వరగా ఫ్రై అవుతాయని ఒక 1/4 టీ స్పూన్ అయితే పింక్ సాల్ట్ వేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇందాక ఆయిల్ వేస్తున్నప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ ని, ఆయిల్ వేసేటప్పుడు ఎక్కువ వేస్తాను ఏమో, మళ్ళీ ఎక్కువ వేస్తే మనం వెయిట్ గెయిన్ అవుతామా, మళ్ళీ దాన్ని ఎలా వెయిట్ లాస్ చేయాలని ఎప్పుడు ఏదైనా తిన్నా గానీ నాకు కాస్త అలా అనిపిస్తది. ఇంకా ఎన్నో ఇయర్స్ నుంచి ఇంకా ఆ ఫీలింగ్ అయితే పోలేదు. అలా అని బిర్యానీ తినకుండా ఉంటామా? ఖచ్చితంగా తింటాము. ఇంకా ఆ ఫీలింగ్ అయితే అలా ఉంటది, ఇంకా మనం ఏం చేయలేం. అయినా మీరే చూసారు కదా ఆనియన్స్ లో అసలు ఆయిలే లేదు. ఇంకా ఇలా తింటే మనం అంతగా ఏం పెరగమన్నమాట. నెక్స్ట్ డేస్ లో కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ ఆయిల్స్ ఎక్కువ గీ వేసుకొని ఉంటే ఇంకా అది అన్హెల్దీ కింద వస్తుంది. ఇంకా వెయిట్ అంటే మనం ఇంకా ఎక్కువ పుటాన్ అవుతాం అనమాట. ఇలా అయితే చేసుకొని మనం రెగ్యులర్ గా వెయిట్ ని మెయింటైన్ చేసుకోవచ్చు, చక్కగా బిర్యానీస్ కూడా తినొచ్చు. ఇంకా నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తాను. ఏ గిన్నెలో అయితే మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నామో అందులోనే 1 కేజీ చికెన్ వేసుకున్నాను, పెద్ద పీసెస్ కొట్టించుకున్నాను. ఇంకా అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఓల్ గరం మసాలా వేసుకున్నాను, ఒక 5 లవంగాలు, 4 యాలకులు, 2 ఇంచులు అయితే చెక్క వేసుకున్నాను. స్టార్ అనేసి చిన్న చిన్న ముక్కలు ఉంటే అవి వేసుకున్నాను. జాపత్రి కూడా కొంచెం వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను అనమాట. ఇంకా 1 టీ స్పూన్ వచ్చి షాజీరా వేసుకున్నాను. కారం అయితే 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా కూడా ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇక ఒక గుప్పెడంతా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని ఇంకా వేసుకున్నాను అనమాట. ఇక ఒక చిన్న కప్ అయితే పెరుగు వేసుకున్నాను. చికెన్ కేజీ కదా, నేనైతే దానికి ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాను. ఇంకా 2 టీ స్పూన్లు అయితే గీ వేసుకున్నాను. నేను ఎప్పుడైనా చికెన్ ఫర్మెంటేషన్ కి అయితే చేత్తోనే కలుపుతానండి. కొంతమంది గరిటతో కలుపుతామంటారు, కానీ చేత్తోనే కలిపితేనే మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం జస్ట్ పీసెస్ అన్ని మరి ప్రెస్ చేసి కలుపుతాం కదా, ముక్కకైతే బాగా మసాలాలన్నీ పట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకా పచ్చిమిర్చి సాల్ట్ మర్చిపోయాను, అసలు వేసి కలుపుకున్నాను అనమాట. ఒక టీ స్పూన్ ఫుల్ అయితే సాల్ట్ వేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకొని కలుపుకొని ఇంకా ఒక 2-3 అవర్స్ కనుక మనకు నానితే గనక చాలా మంచిగా వస్తుంది అనమాట బిర్యానీ. నేను ఎప్పుడు బిర్యానీ చేయాలన్నా గానీ మార్నింగే ఫర్మెంటేషన్ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే 3-4 అవర్స్ కనుక మనకి చికెన్ లో మసాలాలన్నీ గనక మగ్గితే చాలా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇంకా మార్నింగే చికెన్ లో అన్ని వేసేసి కలిపేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మధ్యాహ్నం బిర్యానీ తింటున్నాం కదా, ఇంకా మార్నింగ్ ఫ్రూట్స్ తిందామని ఇంకా ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. ఇంకా వాటర్ మిలన్, పపాయ ఇవన్నీ కొంచెం లో క్యాలరీ ఫ్రూట్ కదా,
మనకి ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవు. ఇంకా అందుకే నేను వాటర్ మిలన్, పపాయ, అలాగే 2 యాపిల్స్, వీటితో పాటు కొన్ని సీడ్స్, అలాగే బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టాను అనమాట. వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు గానీ లేకపోతే నార్మల్ గా గానీ మనం ఇలా మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుని మధ్యాహ్నం ఎలాగో బిర్యానీ తింటున్నాం కదా, ఇలా తీసుకుంటే మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే కూడా వెయిట్ కూడా మనం పుటాన్ అవ్వం అనమాట. ట్రై చేసి చూడండి, అసలు పొట్టకి ఎంత హాయిగా అనిపిస్తుందో మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటే. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే గాని తెలియదు. మన బాడీని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. మనం ఏ ఫుడ్స్ తీసుకుంటే వెయిట్ పెరుగుతున్నాము, ఏ ఫుడ్స్ తీసుకుంటే వెయిట్స్ తగ్గుతున్నాము. కొంతమంది అనుకుంటారు నేను అసలు ఏం తినట్లేదు అయినా వెయిట్ పెరుగుతున్నానేంటి, మీరు అంత తిన్నా వెయిట్ పెరగట్లేదు ఏంటి, అలా అని అపోహలు ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఎక్కడో కాదండి, మా ఇంట్లోనే నేను 2 కప్స్ రైస్ తీసుకున్నా గానీ ఊరికే వెయిట్ పెరుగుతాను. అదే మా హస్బెండ్ అనుకోండి 3-4 కప్స్ తీసుకున్న వెయిట్ పెరగరు. అంటే మా హస్బెండ్ మెటబాలిజం అలా ఉంటది, నా మెటబాలిజం అలా ఉంటది అనమాట. ప్రతి ఒక్క పర్సన్ కి ఇండివిజువల్ మెకానిజం ఉంటదండి. బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తీసుకోవచ్చని హై క్యాలరీ ఫ్రూట్స్ తీసుకోకూడదు. హై క్యాలరీ ఫ్రూట్స్ అంటే ఈ సీతాఫలం గానీ, సపోటా, జాక్ ఫ్రూట్, అలాగే బనానా, పోమోగ్రేనేట్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. వాటి వల్ల ఏంటంటే మనం వెయిట్ గెయిన్ అవుతాము. ఇలాగే లో క్యాలరీ ఫ్రూట్స్ అంటే ఇంకా ఈ వాటర్ మిలన్ గానీ, మస్క్ మిలన్ గానీ, పపాయా కానీ, డ్రాగన్ ఫ్రూట్ గానీ, ఇంకా యాపిల్ కూడా అంత హై క్యాలరీ ఫ్రూట్ ఏం కాదు. యాపిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో. ఈ సపోటాస్, సీతాఫలం ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే 1 or 2 తీసుకుంటే మనం ఏం వెయిట్ గెయిన్ అవ్వము. మధ్యాహ్నం మనం బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలా లో క్యాలరీ ఫ్రూట్స్ తో కనుక మనం వెయిట్ అయితే బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా బిర్యానీస్ తిని కూడా మన వెయిట్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అలాగే బిర్యానీ తిని కూడా ఎలా వెయిట్ లాస్ అవ్వాలని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. మీకు కూడా చాలా మందికి ఒక ఐడియా వస్తుందని. నేను ఎస్టర్డే అయితే ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను, ఈ వీక్ లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ కోసం అయితే రైస్ స్టవ్ మీద పెట్టాను. ఫస్ట్ వాటర్ పెట్టుకొని అది బాయిల్ అయిన తర్వాత రైస్ వేయడం అలా ఏం చేయనండి. ఇంకా ఇలా డైరెక్ట్ గానే పెట్టేస్తాను నేను. ఇంక ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 4 లవంగాలు, కొంచెం బండ పువ్వు వేసాను, అదే రాతి పువ్వు అంటారు కదా, అది వేసుకున్నాను. 1 ఇంచు చెక్క, అలాగే 2 టీ స్పూన్లు అయితే గల్లుప్పు వేసుకున్నాను. ఎంతలో ఉడుకుతుందండి, ఆల్రెడీ 4 గంటల పైన నాన్నాయి కదా, తొందరగా ఉడికిపోయింది అనమాట. ఇంకా ఇలా ఉడికిన తర్వాత గంజి వంచేసానండి. ఇంకా వంచేసి ఏంటంటే నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ లో అయితే వేసేసుకున్నాను. వెయిట్ లాస్ చేస్తున్నాం కదని మన క్రేవింగ్స్ ఏమి పూర్తిగా చంపుకోని అవసరం లేదండి. మనం హెల్దీ వేలోనే కేక్స్ గానీ, బిస్కెట్స్ గానీ, ఇలా బిర్యానీస్ గానీ ఏవైనా గానీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవాలంటే మనం ఒకటే ఫాలో అవ్వాలండి. వైట్ షుగర్ గానీ, వైట్ మైదా గానీ, వైట్ రైస్ గానీ మనం ఎక్కువగా తీసుకోకూడదు. వారంలో ఒక రోజు తీసుకుంటే అంతగా ఏం కాదు. అలాగే ప్యాకెట్ ఫుడ్స్, అలాగే జంక్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అలాంటి ఫుడ్స్ ఏంటంటే మనకి ఇష్టం అనుకోండి, ఒక 2-3 మంత్స్ కి అలా తీసుకుంటే, రేర్ గా తీసుకుంటే ఏం కాదు. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ గా తీసుకుంటేనే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. రెగ్యులర్ గా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ అప్పుడప్పుడు కనుక జంక్ ఫుడ్ తీసుకున్నా గానీ మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. ఈ హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడే మనకి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఈ ఇమ్యూనిటీయే మనకి ఆ జంక్ ఫుడ్ తో ఫైట్ చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే రైతా మా పాప చేసింది. బిర్యానీస్ ఎప్పుడైనా చేసినా గానీ మా పాపే రైతా చేస్తుంది అనమాట, చాలా బాగా చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ బాస్మతి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు టేస్ట్ ఎంత బాగా వచ్చిందో. కంపల్సరీగా మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అపోహలు మాని మంచిగా అప్పుడప్పుడు 1 మంత్ కి ఒకసారి చేసుకోండి, రెగ్యులర్ గా చేసుకోకూడదు. చక్కగా 1 మంత్ కి ఒకసారి హాయిగా చేసుకొని తినండి. ఇంకా మార్నింగ్ ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్నం బిర్యానీ తినండి, అలాగే హెల్దీగా హ్యాపీగా ఉండండి. Delicious. Delicious brownies ready. అండ్ తల్లి ఏం ఇంగ్రీడియంట్స్ వేసా? Wheat flour, no maida, only healthy. Cocoa powder, and then baking powder, no baking soda, and some dry fruits. Cashews levu, so అందుకనే walnuts and almonds. ఇంకా Ghee, like for applying, butter, pepper, and then what was that? The coconut oil, not normal vegetable oil, coconut oil, wood press coconut oil. That's all. Eggs, 2 eggs, 2 eggs. That's all, and you have this delicious brownie.
యు లైక్ ఇట్? చూసారు కదండి, మా పాప హెల్దీ వేలో కేక్ కూడా చేసింది. ఈ కేక్సే కాదండి, ఓట్స్ బిస్కెట్స్, అలాగే రాగి ఓట్స్ కేక్, ఇలాంటివి కూడా ఇంకా ఓవెన్ కదా ఈజీగా చేస్తుంది అనమాట యూట్యూబ్ లో చూసి. నేను ముందు అయితే మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తాను. చూసారు కదా, మా పాప నో మైదా నో హెల్దీ అని హ్యాండ్స్ క్రాస్ పెట్టింది. చాలా హ్యాపీగా ఉందండి. మనం ఏదైనా అంతే, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. వాళ్ళ కేక్స్ బిస్కెట్స్ చాలా ఇష్టం అనుకోండి, హెల్దీ వేలో మనం ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు బయట కేక్స్ గానీ బిస్కెట్స్ గానీ ఇష్టపడరు. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ గా నేను స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మా హస్బెండ్ కాల్ చేశారు, రైస్ వచ్చాయంట వెళ్ళి రిసీవ్ చేసుకోమని. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా, సెమీ పాలిష్ రైస్ అయిపోయాయండి, మిల్లు వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు అని. ఇంకా ఈ రోజు పంపించారండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్